కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గరుడిత్యేవ విభావయే భవానీం. గ్రహాలు గమనాలు, వాటి ప్రభావాలు, నివారణ చర్యలు, వీటిని తెలుసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏ జపాదులు ఉన్నాయో వాటిని ఆచరించడం ద్వారా కలిగే సత్ఫలితాలను, మీకు కలిగిన అనుభవాలను కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారు. ఇతరులకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో అన్నంత జాగ్రత్తగా మీరు ప్రవర్తించడం ద్వారా మీ గౌరవం వృద్ధి చెందుతుంది. మాట్లాడే తీరులో కొంచెం జాగ్రత్తతో మెగాల్సిన అవసరం ఉంది. ప్రణాళికాబద్ధంగా ఏ విషయాలు మాట్లాడాలో ముందుగానే నోట్ చేసుకుని తర్వాత మాట్లాడడం మంచిది. మాట్లాడే తీరులో ఆ మాత్రం జాగ్రత్త లేకపోయిన పక్షంలో అపశబ్దాలు దొరికే అవకాశం ఉంది. ఇతరులకు అపార్థాలు కలిగే అవకాశం ఉంది. అదిగాక మీకు తొందరపడి మాట అన్నప్పుడు అది క్రోధంగా కూడా రూపొందే అవకాశం ఉంది. అందువలన సౌమ్యతను పెంచుకోవాలి, శాంతాన్ని పెంపొందించుకోవాలి, శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవాలి. తద్వారా మాత్రమే మీరు సానుకూలమైనటువంటి ప్రయోజనాలను సాధించగలుగుతారు. సంతానవర్గం విషయంలో అలాగే కుటుంబ సభ్యులు ఏవైతే ఉన్నారో వారి ద్వారా కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వారితో మాట్లాడే కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులకు మేలు చేసే ధోరణితోనే ప్రవర్తించాలి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమచ్యుత అనంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహితులలోనూ అలాగే సేవకులలోనూ కూడా పనిచేసి పెట్టేవాళ్ళు కొంతమంది పెరుగుతారు. ముఖ్యంగా ఇతరులు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో నైపుణ్యాన్ని మనం సంపాదించలేనప్పుడు వారి యొక్క నైపుణ్యాలను వినియోగించుకోవడం చాలా మంచిది అనే సూత్రాన్ని జీవితాంతం పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనం ఆలోచించే విధానం కంటే ఆ వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించే విధానం మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి. తద్వారా మీరు సాధించేటువంటి ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. స్నేహితులు వృద్ధి చెందుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పని పూర్తి చేయడం విషయంలో స్నేహితుల యొక్క సహకారాలు బాగా ఉపకరిస్తాయి. కార్యములను నిర్ణయించేటప్పుడు కానీ లేక ఏ పనైనా చేసేటప్పుడు కానీ మీరు మీ వివేకాన్ని వృద్ధి చేసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. స్నేహితుల యొక్క అభివృద్ధి మీకు పాటుపడే అవకాశం ఉంది. అనుకూలమైన వాతావరణం మీకు మేలు చేసేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది.